ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అర్జునుడు సోదరుంద్రులతో కలిసి ఇంద్రకీలాద్రికి ఇంద్రుని దర్శించడం ఎందుకు? వ్యాస భగవానుడు వచ్చి ప్రతిస్మృతి అనే విద్యను ధర్మరాజు చెప్పాడు. ధర్మరాజా, నువ్వు ఈ విద్యని అర్జునుడికి చెప్పు. ఇక అప్పుడు అర్జునుడు ఎవరైనా ఎదిరిస్తాడు, యుద్ధంలో ఇక తనకు సాటి ఎవరు రారని చెప్పాడు. కంటిన్యూ చేద్దాం. కొంతకాలం తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షి సందేశాన్ని స్మరించి ఏకాంత ప్రదేశంలో ప్రజ్ఞా ప్రసిద్ధుడైన అర్జునుడితో ఒక మాట చెప్పాడు. ముహూర్తకాలం వనవాసాన్ని స్మరించుకొని శత్రుదమనుడైనటువంటి ధర్మరాజు స్వాంతపూర్వకంగా చేతితో స్పృశించి ఏకాంతంలో ధనుంజయునితో ఇలా చెప్పాడు. భరతనందన, భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామలయందు 4 పాదాల ధనుర్వేదం నేడు సంపూర్ణంగా ప్రతిష్ఠితమై ఉంది. దైవ, బ్రహ్మ, మానుష పద్ధతులకు సంబంధించిన సర్వాస్త్ర ప్రయోగం సంపూర్ణంగా ఎరుగుదురు. అస్త్రాల గ్రహణధారణలు ప్రయత్నపూర్వకంగా ఎరుగుదురు. శత్రువులు ప్రయోగించిన ఆయా అస్త్రాల చికిత్స అంటే నివారణోపాయం కూడా వారు ఎరుగుదురు. అంటే అస్త్రాలు సంధించడం తెలుసు, వాటిని బ్యాక్ తీసుకోవడం కూడా తెలుసు. ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధనుడు వారందరికీ నచ్చచెప్పాడు. వారికి ఉపభోగ సామగ్రిని సమకూర్చి సంతుష్టులను చేశాడు. వారి పట్ల గురుభావంతో ప్రవర్తిస్తున్నాడు. యోధులందరి పట్ల దుర్యోధనుడికి మిక్కిలి ప్రేమ ఉంది. అతడు ఆచార్యులందరిని కూడా గౌరవించాడు. వారంతా సంతుష్టులైనారు. అందువల్ల అతని కోసం వారు ఎల్లప్పుడూ శాంతికి ప్రయత్నిస్తారు. సమయోచితంగా పూజింపడిన వారంతా కూడా ఏ పరిసరంలో కూడా అతని శక్తిని క్షీణింపనివ్వరు. ఈ రోజున గ్రామ నగరాలతో సాగర వనాలతో శోభిల్లుతున్నటువంటి ఈ భూమండలం అంతా కూడా దుర్యోధనుడి వశంలో ఉంది. అర్జున, నీవే మాకు మిక్కిలి ఇష్టడువు, నీపైన భారమంతా ఉంచాం. శత్రుధమన, ఈ సమయంలో చేయదగిన పనిని నేను కనుగొన్నాను, అది చెబుతాను విను. నాయన, నేను కృష్ణద్వైపాయనుడైనటువంటి వ్యాసు నుండి ఒక రహస్యమైనటువంటి విద్యను పొందాను. ఆ విద్యను యథావిధిగా ప్రయోగిస్తే సమస్త జగత్తు నీకు ప్రకాశిస్తుంది. నాయన, ఏకగ్ర చిత్తంతో దాన్ని ధ్యానించడం ద్వారా ఆయా సమయాలలో దేవతల అనుగ్రహాన్ని పొందుతావు. భరతశ్రేష్ఠ, నీవు ఉగ్రమైన తపస్సు చేయి. ధనస్సు, కవచం, ఖడ్గం ధరించి సాధువ్రతాన్ని అవలంబిస్తున్నావు. మౌనంగా ఉండి ఆక్రమించడానికి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళు. ఇంద్రుడికి అన్ని దివ్యాస్త్రాల విజ్ఞానము ఉంది. వృత్తాసురుని వల్ల భయపడిన దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. ఆ దివ్యాస్త్రాలు అన్నీ కూడా ఇంద్రుడు ఒక్కని దగ్గరే ఉన్నాయి. అందువల్ల అతని నుండి నీవు పొందగలవు. కనుక నీవు ఇంద్రుడిని ఆశ్రయించు, అతడు నీకు అస్త్రాలను ఇస్తాడు. ఈ రోజే దీక్షితుడవై ఆ దేవేంద్రుడు చూడటానికి వెళ్ళు. ఈ విధంగా చెప్పి శక్తిశాలైనటువంటి ధర్మరాజు మనోవాక్యాలను నిగ్రహించుకుని దీక్షితుడైన అర్జునునకు విధి విధానంగా ప్రతిస్మృతి విద్యను బోధించాడు. తన వీర సోదరుడైన అర్జునుని బయలుదేరమని చెప్పి ధర్మరాజు అనుమతినిచ్చాడు. ధర్మరాజు ఆజ్ఞతో ఇంద్రుని చూడగోరినట్టు ధనుంజయుడు అగ్నికి ఆహుతులిచ్చి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాడు. వారు స్వస్తి వచనం పలికారు. కవచ, తలత్ర, అంగులిత్రాలను ధరించి గాంధీవాణ్ణి అక్షయమగు అంబుల పదుని తీసుకుని ధార్తరాష్ట్రుల వధ కొరకు నిట్టూర్చి పైకి చూసి బయలుదేరాడు. శరాసనం ధరించి బయలుదేరిన అర్జునుని చూచి బ్రాహ్మణులు, సిద్ధులు, అదృశ్యంగా ఉన్న భూతాలు ఇలా అన్నాయి. బ్రాహ్మణులు జయాశిస్సులనిస్తూ, కుంతీనందన, నీవు మనసులో కోరుకున్న దానిని శీఘ్రంగా పొందుతావు. పార్థ, నీవు నీ అభిష్టాన్ని సాధించు, నీకు విజయం తప్పక కలుగుతుంది అని పలికారు. సాలవృక్షం వంటి భుజాలు, ఊరు కల అర్జునుడు అలా బయలుదేరుతుంటే అందరి మనసుల్లోని అభిప్రాయాన్ని గ్రహించిన ద్రౌపది ఆ వీరునితో ఇలా అంది. ఏమంది? రేపు డిస్కస్ చేద్దాం.